रॉयल डेयरी फार्म शमशाबाद। आज संडे को सुबह में एक लोड मुर्रा हरियाणा का लोड आया है, आके आप लोग देख सकते हैं। ఒక్కొక్క గేదె గురించి మనం అడిగి తెలుసుకుందాము అన్న. ఈ గేదె గురించి చెప్పనా అన్న 1 వీక్ అయింది కచరా ఇస్తున్నా. ఫుల్ సైజ్ బర్రె, హైట్ చూడు, సైజ్ చూడు బర్రె ఎట్లా ఉంది. 6 లీటర్స్ రెడీ ఉన్నాయి బర్రె దగ్గర. 6 లీటర్స్ రెడీ ఉన్నాయి అన్న. మొత్తం ఎన్ని గేదెలు వచ్చినాయి అన్న? 11 గేదెలు అన్న. 11 గేదెలు వచ్చినాయి. అవును. ఎక్కడి నుంచి వచ్చింది అన్న లోడ్? హిసార్ అన్న, హర్యానా హిసార్ నుంచి. ఓకే, హర్యానాలో హిసార్ నుంచి. హిసార్ నుంచి 100 కిలోమీటర్స్ చుట్టుముట్టు కొంటాయి అమ్మాయి. మన గాడి కూడా చూపిస్తాను. రెండో ఈత పడ్డా ఇది. రెండో ఈత పడ్డా. 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. 6 పండు మీద ఉన్నాయి. 5 లీటర్స్ రెడీ. క్వాలిటీ చూడు. టైం కు పచ్చి బళ్ళు దొరకాలంటే కష్టం. వారంకి ఒక లోడ్ దొరికేది మాకు 15 డేస్ అయింది ఒక లోడ్ కొనాలంటే. ఫుల్ టైట్ ఉంది. మళ్ళీ పచ్చి వారం 10 రోజు ఈ బళ్ళు దొరకాలంటే చాలా కష్టం. ఇప్పుడు హిసార్ లో ఒక ఏరియాలో అంటే మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? 100 కిలోమీటర్. హిసార్ నుంచి 100 కిలోమీటర్ చుట్టుముట్టున్నా తిరుగుతూనే ఉంటారు గేదెల కోసం. అవును. ఎక్కడ అంటే గ్యాదరింగ్ ఎక్కడ చేస్తాను? రైతుల దగ్గర నుంచి కొంటారు. రైతుల దగ్గర. రైతుల దగ్గర. రెండు అయితే పడ్డా. ఇప్పుడు 6 లీటర్స్ రెడీ ఉంది. దీని పవర్ చూడు, సన్కట్ చూడు, సైజ్ చూడు ఎట్లా ఉంది పడ్డది. 6 లీటర్స్ రెడీ ఉంది. 6 లీటర్లు రెడీ ఉన్నాయంట అన్న. ధరలు ఎట్లా ఉన్నాయన్న? ధరలు టూ మచ్ ఉన్నాయన్న. 1.60 అన్న. క్వాలిటీ ఉన్నాయి, టూ మచ్ ధర ఉన్నాయి. అయితే కూడా మా దగ్గర మేము తక్కువనే చెప్తున్నా. బయట నుంచి బయట టూ మచ్ రేట్ ఉన్నాయి. ఉట్టి బర్లు రేట్ ఎక్కువైంది. ఇవాళ 301 రూపీస్ కేజీ ఉట్టి బర్లు రేటు. ఎప్పుడు కాలే 220, 230 లాస్ట్. ఫస్ట్ సార్ 300 అయింది. అంటే ఆ ఎఫెక్ట్ అనేది పాడి గేదెల మీద ఎక్కువ అయిపోయినా అని ఇందాక తీసిన గేదె ఫస్ట్ గేదె ఒకసారి మళ్ళీ తీయమన్నా. అది రికార్డ్ ఏక్ నంబర్ కు ఫిర్ లాభం రే. అది కాదు కదా, అది తీసారు. ఈ పట్టుకొచ్చింది, ఈయన పట్టుకొచ్చినాడు. ఓ నే 2 నంబర్ కతే 2 నంబర్ అన్న. దీని క్వాలిటీ చూడు, రింగ్ చూడు, రెండు ఈత పడ్డా, సైజ్ ఎట్లా ఉన్నాయి చూడు, సన్ కట్ చూడు, నంబర్ 1 పడ్డా. అన్ని లేత పడ్డలు వచ్చినాయి. రెండు ఈత ఉన్నాయి. పాలు కూడా సూపర్ పాలు ఉన్నాయి బర్లు దగ్గర. పచ్చి పానీ పిల్లాలో జవాయిర్ పానీ పిల్లాగా లేక బాను అని. ఇక్కడ గేదెలు కొట్టే ఎటువంటి గ్యారంటీ ఉంటుంది అన్న రాయల్ డైరీ ఫామ్ లో? 5 లీటర్ గ్యారంటీ అన్న. గ్యారంటీ పాలకు. అవును. పాలు అనేది చూసుకోవచ్చు అన్న. ఇక్కడ కస్టమర్ వచ్చి 10 సార్లు చూడవచ్చు. ఒకసారి కాదు 10 సార్లు చూడవచ్చు. ఎవరైనా సరే లోన్లకు కొటేషన్ కావాలనుకుంటే కొటేషన్ గానీ ఏమైనా గానీ బర్రెలు తీసుకోకుంటే జ్వరం గానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. మేము ఎప్పటికీ హెల్ప్ చేస్తాం. అట్లా ఏం లేదు. 2 నంబర్ ఈ బర్రె చూడు అన్న. ఆయనకు ఒకసారి కన్వే చేయనా అన్న. ఈ బర్రె చూడు 6 లీటర్ 3 ఈత బర్రె. 6 లీటర్ తయారు ఉన్నాయి బర్రె. సో 6 లీటర్లు రెడీగా ఉన్నాయి దీని దగ్గర పాలు. 3 ఈత గేదెని చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెలో. సో ప్రెసెంట్ వచ్చేసి అన్న ఒక 15 నుంచి 20 వేలు తేడా కనిపిస్తుంది అన్న గేదె మీద. ఈజీ అన్న. ఈజీనా? పుట్టి బర్రెనే పోతున్నాయి. 90,000 లేక అన్న. 85-90,000 లేక మంచి పెద్ద బర్రె ఉంటాయి. పుట్టి బర్రెలు మేము అమ్ముతున్నా. సో ఎంత అన్న దాని ధర? ఎంత? 1.60. 1.60. దీని సైజ్ చూడు. 3 ఈత బర్రె. ఇది కూడా కచ్చరా వేస్తున్నాయి. వారం అయింది ఈని అంతే. 5 లీటర్ తయారున్నాయి దీని దగ్గర కూడా. ఓకే. ఇది 1.50. 1.50. 1,50,000 చెప్తున్నారు. 1,50,000. సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె. సో పాలు చూసుకొని తీసుకోవచ్చు అన్న. మీరు ఇప్పుడు ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో ఏమేమి ఫీడింగ్ చేస్తారు? ఎన్ని కేజీలు వేస్తారు అన్న? కందిచుని పత్తి చెక్క అన్న. స్టార్టింగ్ అయితే బర్రెలు తక్కువ తింటాయి. కిలో వేస్తా. తర్వాత 2 కేజీ ఒక పూట వేస్తా. 4 కిలో దానా. స్టార్టింగ్ లో తినవు బర్రెలు అట్లా. చాలా తక్కువ తింటాయి. అంటే మీ దగ్గర వస్తుంటే పోతుంటాయి కాబట్టి మీరు పెద్దగా దానాలు అంత లేదా? లేదు. ఈ హౌస్ ఇదే చూడు. 11 బర్రెలకు ఇదే దానా. ఇదే కలుపుతారు దీంట్లోనే. ఇది 2 ఈత పడ్డా. అన్ని లేత పడ్డాలే వచ్చినాయి ఈ టైం. 5 లీటర్స్ రెడీ ఉన్నాయి పడ్డకు. ఇది కూడా వారం అయింది ఈని. సో వారం అయిందంట ఈని. 5 అయితే నికరంగా ఇస్తుంది అన్న. 5 అయితే ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తుంది అన్న. ఈజీ ఇస్తుంది. పడ్డా చూడన్న. అన్ని సూపర్ పడ్డలు ఉన్నాయి నా. 2 ఈత పడ్డా. సైజ్ చూడు. దాని కింద చూడు ఎట్లా ఉంది. 2 ఈత పడ్డా, లేత పడ్డా. అన్న కొత్తగా పెట్టుకునే వాళ్ళైనా సరే డైరీ ఫామ్ లో లాభాలు రావాలనుకుంటే వాళ్ళు ప్రాపర్ గా ఇది మెయింటైన్ చేసుకుంటే లాభాలు వస్తాయి అనేటట్టు ఏం చేసుకోవాలన్నా? చాలా మంది 2 బర్రెలు 3 బర్రెలు తోటి స్టార్ట్ చేస్తా. 10 బర్రెలు పెట్టుకోవాలా. పూటకు 50 లీటర్ పొద్దున, 50 లీటర్ పొద్దుమికి. 100 లీటర్ అయితేనే దందల్లో లాభం ఉంది. లేకుంటే లాభం కాదు. ఒక 100 లీటర్ 70 రూపాయలు అమ్మిననుకో 7,000 వస్తాయి.
తిండి మనిషి ఖర్చు 4,000 తీసేస్తే 3,000 అలాగ పెట్టుకోవాలా. 3,000 అంటే నెలకు 90,000. 90,000లో 20,000 లాభంలో తీసుకుని 70,000 డిప్రిసియేషన్ అంటే మనం బర్రె తీసుకున్న తర్వాత బర్రె రేట్ తక్కువ అవుతుంది ఉండిపోయినప్పుడు. నెలకు 70,000 ఒక 10 నెలలు పెట్టుకున్నా అనుకో 7 లక్షలు జమ అవుతాయి. మళ్ళా లోడ్ కోసం కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది. అట్లా మెయింటైన్ చేస్తేనే అవుతుంది, లేకుంటే కాదు. సో ఫీడింగ్ సరే, ఫీడింగ్ ఎంత పెట్టుకోవాలన్న ఖర్చు ఒక గేదె ఖర్చు ఫీడింగ్ లేబర్ 400 రూపాయలు మంచి మెప్తే 4 కిలో దానా లేబర్ అంటే 400 పోతుంది. 300 బర్రె రోజు ఇస్తుంది మీకు మినిమం 10 లీటర్స్ అంటే. ఓకే 10 అంటే 5 లీటర్ల 10 లీటర్స్ అయితే 770 రూపాయలు పాలు పోయినా సరే 700 వస్తుంది. 400 దాని ఫీడింగ్ ఖర్చు లేబర్ ఖర్చు మొత్తం ఖర్చు పోతే 300 అనేది వస్తుంది. అట్లా గేదె అంటే ఒక తూరి అంటే ఒక సమయంలో ఎంత మిగులుతుంది అన్న ఒక ఈతలో నెలకు 10,000 అంటే 8 నెలలు 80,000 మిగులుతాయి. 300 ప్రకారం అంటే 9,000 నెలకు 9,000 అంటే ఒక 80,000 మిగులుతాయి ఒక ఈతకు. ఓకే అంటే ఒక 3/4% ఆ గేదె డబ్బులు అది తీర్చుకోగలుగుతాయి ఆ టైంలో. నెక్స్ట్ ఈతలో మిగులుతుంది. దీని గురించి చెప్పండి. ఇది కూడా 2 ఈత అన్న, ఇది కూడా 2 ఈతనే. ఎట్లా జాఫరాబాద్ అన్ని అయిపోయినాయి అన్న? 4-5 ఉన్నాయి మళ్ళా ఒక లోడ్ కు. ఇది కూడా 2 లీటర్ 5 లీటర్స్ తయారుంది పాలు. ఇది కూడా కచ్చరా ఇస్తున్నా, ఎర్ర కచ్చరానే ఉంది. సైజ్ కట్ అన్ని మంచి ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి మళ్ళీ జాఫరాలు? వారం అయితే అన్న. వారం ఎట్లున్నాయి జాఫరాబాద్ లో? ఎట్లున్నాయి జాఫరాబాద్ ముగ 2 లోడ్ రేట్ ఎక్కువ ఉన్నాయి. ఉట్టి బర్లు రేట్ ఎక్కువైపోయినా దానితోటి అన్ని బర్లు రేట్ ఎక్కువైపోయినా. గుజరాత్ లో కూడా అట్లా అక్కడ కూడా ఎక్కడైనా అసలు బర్లే లేవు, పచ్చి బర్లు. చాలా కష్టం పచ్చి బర్లు అంటే. అవును, ప్రెసెంట్ హైదరాబాద్ అయితే కొంచెం తక్కువనే కనిపిస్తున్నాయి గేదెలు కూడా. ఉన్న గేదెలు కూడా విపరీతమైన రేటు ఉన్నాయి. అవును. ఇది 3 ఈత బర్రె 6 లీటర్ తయారున్నాయి బర్రె దగ్గర. హెవీ సైజ్ అడ్డర్ ఉంది దీని దగ్గర అయితే. 6 లీటర్లు రెడీగా ఉన్నాయంట. 6 లీటర్లు. ఎంత ఈ గేదె ధర? 150. 150,000 చెప్తున్నారు. 6 లీటర్లు రెడీగా ఉన్నాయంట. అడ్డర్ అయితే భూమి కాంతుంది దగ్గర చూడొచ్చు గేదె. సిక్స్ లీటర్స్ ఉంది ఈ బర్రె దగ్గర. దగ్గర అన్ని దొడ్డేలు ఉన్నాయి లోపల చూసుకో. దీని దొడ్డేలు కూడా ఉన్నాయి. 6 లీటర్ దగ్గర 6 లీటర్ ఉన్నాయి. ఈ పడ్డ దగ్గర 6 లీటర్ రెడీ ఉన్నాయి. వారం అయింది ఈయన. దీని దగ్గర 5 లీటర్ ఉన్నాయి. ఈ పడ్డ 5 లీటర్, ఇది 5 లీటర్. మొత్తం డైరీ కవర్ చేయన్న. ఈ టైం కు కూడా మా దగ్గర 50 బర్లు ఉన్నాయి. రాయల్ డైరీ ఎప్పటికీ బర్లు ఉంటది. ఈ టైం కు కూడా ఇన్ని బర్లు మెయింటైన్ చేయాలా అంటే తక్కువ లేదు. మీరు ఉదయం సాయంత్రం పాలు తీస్తారా? అంటే కొంతమంది పాలు నిలబెట్టి మా మెయిన్ పాల బిజినెస్. మేము టైం కు మా దగ్గర పాలు పిండేస్తా. ఎవరు రాని రాకపోయే పాలు పిండేస్తా. ఇసుకు పౌడేసే గోబరట. అంటే కొంతమంది నిలబెడతారు కదా, అట్లయితే అలాంటి మంది గురించి మాకు తెలియదు అన్న. మేము ఈయనది ఆయనది మేము ఎప్పుడు చెప్పండి. మా గురించి మేము చెప్తా. మా దగ్గర అయితే టైం కు పాలు చెడిపోతాయి. రెండు బండి ఉన్నాయి, 2 టైం పోతాయి. నిలబెట్టడం వల్ల ఉన్న మైనస్ ఏంటి? పాలు బర్రె ఖరాబ్ అవుతుంది ఖచ్చితంగా. ఒకసారి గిరాక్ వస్తే మోసం అయితే మళ్ళీ ఒకసారి గిరాక్ రాదు. 3 भैंस इधर हटाओ, उधर कहीं घुसा ఒకసారి మళ్ళా గిరాక్ రాదు. పాడి కుదర మనం. ఈ తులసూరు పడ్డ 4 లీటర్స్ తయారు ఉన్నాయి. 1,20,000 దీన్ని. ఓకే, 4 లీటర్లు రెడీ ఉన్నాయంట. 1,20,000. ఈ చిన్న సైజ్ బర్రె. ఇది కూడా 5 ఉన్నాయి. 120. ఇది కూడా 1,20,000 చెప్తున్నారు అన్న. గోధుమ గ్రాస్ బాగానే తింటున్నాయి అన్న ఇవి? మంచి తింటున్నాయి. గోధుమ గ్రాస్ వేసినారు రీసెంట్ గానే. ఒక 2 నెలల నుంచి వస్తున్నాయి. 2 నెలల నుంచి గోధుమ గ్రాస్ వస్తుంది. హైదరాబాద్ లో తక్కువగా వీళ్ళే ఇస్తున్నారు గోధుమ గ్రాస్. కేజీ వచ్చేసి 14 రూపాయలు. కేజీ 14 రూపాయల లెక్క ఇస్తున్నారు. కాల్షియం కూడా ఇస్తున్నా మేము. ఒక బర్రెకు 5 లీటర్ కాల్షియం ఫ్రీ ఇస్తున్నా. కాల్షియం నంబర్ 1 కాల్షియం యూజ్ చేస్తే మళ్ళీ వేరే కాల్షియం యూజ్ చేయవు. గ్యారంటీ కాల్షియం ఉంటది. బయటికి కొంటే 800 ఉన్నాయి. మేము బర్రెకు 5 లీటర్ ఫ్రీ ఇస్తున్నాం మా దగ్గర నుంచి. ఓకే, ఒక గేదె కొంటే ఒక కాల్షియం డబ్బా ఫ్రీ అంట. 5 లీటర్ల కాల్షియం డబ్బా. ఆ జాఫరాబాద్ లో ఎట్లున్నాయి? खाली डब्बा का है जाफराबादी. खाली डब्बा नहीं है कैल्शियम का. 10 लीटर का कहाँ रखे? జాఫరాబాద్ గేదెలు ఉన్నాయి. ఎన్ని దీని దగ్గర పాలు జాఫరాబాద్ దగ్గర? 5 లీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ దగ్గర 5, సెకండ్ నెంబర్ 5, థర్డ్ నెంబర్ 4 లీటర్స్. చేసుకోవచ్చు. ఇదొకటి, ఇదొకటి 2, ఇదొకటి 3,
ఈ 1 4 పెద్ద సైజు గేదెలు ఉన్నాయి. ఈ 4 అయితే ఒకటి అవి ఎట్లా అవి కూడా పాడివేనా? ఆ మిండి ఆ మినీ సూడి ఉన్నాయి, 6 months సూడి బర్రె. 3 లీటర్ పాలు ఉన్నాయి సేల్ కోసం. ఓకే, ఎంత చెప్తున్నా టైం పోయేది? 85,000. 85,000. సో చూసుకోవచ్చు గేదె. ఈ దీనిలో లారీలో వచ్చినాయి గేదెలన్నీ. హిస్సార్ నుంచి వచ్చిందంట లోడు. తమేమో హిస్సార్ నుంచి అంటే రానికి ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడికి? 5 days. 5 days. ఓన్లీ ఎట్లా పగలు రాత్రి మాత్రమే జర్నీ నడిపిస్తా, డే దింపి రెస్ట్ చేపిస్తా. బర్రెలకు పాలు చూసుకుంటారు, పాలు పిండుకోవాలా, పాలు పిండి తీసుకోవాలా. ఇప్పుడు అంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా ఖరాబ్ అయ్యే ఛాన్సులు ఎంత వరకు ఉంటాయి గేదె? ఒక బర్రె 2 బర్రె ఖచ్చితంగా లోటుకు ఖరాబ్ అయితే అన్న. సైడ్ గుద్దుకోవడం ఖచ్చితంగా దెబ్బలు ఉంటాయి. ఈ కాల్షియం మేము ఇస్తున్నా. ఓకే, 5 లీటర్ కాల్షియం ఫ్రీ. మళ్ళా దీని కాంపోజిషన్ డబల్ పవర్, దీనిలో విటమిన్ అన్ని కలిపి ఉంటది. నంబర్ 1 కాల్షియం ఉన్నాయి. ఈ గుజరాత్ కంపెనీ, ఎక్స్పోర్ట్ కంపెనీ. మేము బర్రెకు 5 లీటర్స్ ఫ్రీ ఇస్తున్నా. యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇదే కొంటారు కస్టమర్. ఓకే, చూసుకోవచ్చు. 5 లీటర్స్ కాల్షియం డబ్బా వచ్చేసి ఫ్రీ అనేసి అంటున్నారు. ఈ కాల్షియం అనేసి ఎందుకు వాడతారు ఈ గేదె కోసం? గేదెకు రోజు పాలిస్తే కాల్షియం బాడీలో తక్కువ అవుతుంది. దీంతో కాల్షియం మేకప్ అయితే బర్రె లాంగ్ టైం పాలిస్తాయి. 8 నెలలు ఇచ్చేది సంవత్సరం దాకా పాలిస్తుంది. ఎంత కాల్షియం ఎంత 100 grams డైలీ బర్రెకు. 100 grams డైలీ. ఓకే, చూసుకోవచ్చు. రాయల్ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గేదె అమ్మకానికి ఉంటే ఎవరికైనా కొనుక్కుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే దాకా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.